హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. మసాలా దట్టించిన చేప ముక్కలు అలా పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసి దాంట్లో వేసేసుకొని కావాల్సినన్ని స్టిర్ చేస్తూ ఉండండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోండి. అండ్ దీని తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. సో అవి రెండు వేసేసుకొని మంచిగా స్టిర్ చేసేసుకోండి. సో ఒక కన్సిస్టెన్సీ వచ్చిందన్న తర్వాత మనం చేసుకునే చేపల పులుసు కాబట్టి కొంత చింతపండు మీకు కావాల్సినంత, పులుపు ఎక్కువ కాకుండా పక్కన నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. సో ఆ చింతపండు దాంట్లో పడకుండా జస్ట్ వాటర్ మాత్రమే పడేలాగా గిన్నెలో పోసేసుకోండి. చింతపండు దాంట్లో వేసేస్తే మరీ పులుపు ఎక్కువ అవుతుంది. సో దాన్ని కొంతమంది ఇలా కంప్లీట్గా పోసేసుకోవడానికి ట్రై చేస్తారు. వాటర్ లాస్ట్ డ్రాప్ కూడా వచ్చేలాగా పిసికేసి అట్లా చేస్తే పులుపు ఎక్కువ అవుతుంది. అట్లా వేసుకోకండి. సో ఆ చింతపండు పులుసు పోసిన తర్వాత కావాల్సినంత కారం అండ్ ఉప్పు కూడా వేసుకోండి. అవసరమైతే మీరు జస్ట్ టేస్ట్ చేసి చూడొచ్చు. చూస్తే మీకు తెలుసుద్ది ప్రాపర్గా ఉందా లేదా అని. కొంచెం ఉప్పు కారం తక్కువైనా కాదు, మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా పొంగి వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోండి. సో దాని తర్వాత కొంచెం చేపల పులుసు టేస్టీగా ఉండాలంటే మమ్మీ జీలకర్ర మెంతుల పొడి వేస్తుంది. ముందే దాన్ని తయారు చేసుకొని కావాల్సినంత కర్రీస్లో, నాన్ వెజ్లో కానీ దేంట్లో కానీ వేసేస్తుంది అనమాట. సో మనం ఏదైతే మసాలా కలిపి పెట్టింది, మసాలా, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని ఈ పులుసు కొంచెం దగ్గరికి రాగానే మనకు తెలిసిపోద్ది. దాంట్లో ఈ పీసెస్ అన్నీ మంచిగా వేసేసుకోవాలి. అవసరమైతే మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదన్నా కూడా జస్ట్ ఒక 20-30 మినిట్స్ ఉంచినా కూడా సరిపోతుంది. మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ముందుగానే దానికి పట్టించుకుంటామో మసాలా ఆటోమేటిక్గా ఫిష్కి అబ్జర్వ్ చేసేసుకో. ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. సూపు, మరిగిన సూపు టేస్ట్ ఎలా ఉందో చూసి మళ్ళీ మసాలా కానీ ఏదన్నా ఇంకా పడుతుందని అనిపించినప్పుడు అవి మనం యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచితే కథమండి, గుమగుమలాడే ఫిష్ పులుసు రెడీ అయిపోద్ది మనకి. మీరు కొత్తగా వంట చేసే వాళ్ళు అయితే ఎంత వీలైతే అంత తక్కువ ఉప్పు వేసుకోండి, తక్కువ కారం వేసుకోండి అండ్ మసాలాలు కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్లో ఆ రెసిపీని టేస్ట్ చూసి మీకు ఏదైతే తక్కువ అనిపించిందో మీ రుచికి తగ్గట్టు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు, మీకు తగ్గట్టుగా మీరు ఫైనల్గా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ చేపల పులుసు ఎప్పుడైనా అప్పుడు చేసుకున్న దానికన్నా ఒక రోజు గడిస్తే దాని రుచి చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిష్ కర్రీ లాట్.